అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కీలకంగా చేయడం జరిగింది. చాలామంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు నా గురించి పూర్తిగా ఇప్పటికీ అవగాహన లేదు, ఎలా ఉండాలి ఏంటనేది ఇంకా వాళ్ళకి తెలియడం లేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు ఉద్దేశించి మాట్లాడుతూ, అదేవిధంగా గతంలో నాతో పూర్తిగా సీనియర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే నా గురించి తెలుసు కాబట్టి వారు ఏ విధంగా మసులుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతా ఉంది. ఇది నిజంగా మనకు మంచిది కాదు. మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే, మీరు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి తిరిగి గెలవాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అనునిత్యం పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తూ, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడొద్దు. ఆ విధంగా మాట్లాడడం వల్ల ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని వాటి ద్వారాగా మనకి వ్యతిరేకంగా ప్రజల్లో పనిచేసే అవకాశం ఉంటుంది, వ్యతిరేకంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రతి ఎమ్మెల్యేకి కూడా. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా తను ఈరోజు అదే సందర్భంలో చేయడం జరిగింది. గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి గారు చంపినప్పుడు అప్పుడున్న ఏదైతే ప్రతిపక్ష పార్టీ నారాసువార చరిత్ర అని చెప్పేసి నా మీద రాసినప్పుడు మనం సరిగ్గా దాన్ని ప్రొటెక్ట్ చేయలేక, సరిగ్గా జనాలకు తీసుకెళ్ళలేక అదే తిరిగి మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. తర్వాత క్రమంలో అప్పుడున్నటువంటి సునీత గారు కూడా వివేకానంద రెడ్డి గారి కూతురు, అది కూడా నమ్మడం జరిగింది. అయితే తర్వాత క్రమంలో తను తెలుసుకొని తనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే జరగాల్సిన మొత్తం నష్టం జరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితికి వచ్చాం. మనము ఆ విధంగా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి మాత్రం ఎవరు చేయొద్దని చెప్పేసి ఎమ్మెల్యేలకు చాలా గట్టిగా కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి లేదా కార్యకర్తలకి ఎమ్మెల్యేకి సమన్వయం లేకుండా గ్యాపులు చాలా వరకు ఉన్నాయి. ఆ గ్యాపులు ఫుల్ఫిల్ చేయించిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆ ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అంతా కలిసికట్టుగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ లోటుపాట్లని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క జిల్లాల మంత్రులది, ఎమ్మెల్యేలది, ఎంపీలది అని చెప్పేసి ఇదే సందర్భంగా వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ప్రజలతో మసులుకునేటప్పుడు, ప్రజల కోసం మనం పాటుపడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి, అదేవిధంగా తిరిగి మనం గెలవాలనుకుంటే తప్పనిసరిగా మన బాధ్యత ఏంటో మనం నిర్వర్తించాలి, ఖచ్చితంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేశారు ఎమ్మెల్యేకి. నిజంగా ఇది మంచి ఆలోచనే. ఎందుకంటే కొంతమంది కొన్ని డివిజన్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఇష్టాసారం మాట్లాడుతూ, మన అనంతపురం జిల్లా తీసుకుంటే గుంతకల్లులో విలేకరులను ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే మాట్లాడడం, రకరకాలుగా అన్ని చోట్ల కూడా ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఎక్కడో చోట మాత్రం ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. వీటిని సరిదిద్దుకోవాలని చెప్పేసి అందరికీ హెచ్చరించడం నిజంగా మంచిదే. గతంలో దాదాపు 99 ఆ క్రమంలో చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన భయంకరమైన భయం ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికి భయం లేని పరిస్థితి ఉంది. మీరు గతంలో ఏ విధంగా ఉన్నారో మళ్ళీ అదే విధంగానే మీరు వ్యవహరిస్తే తప్ప ఇది సర్దుబాటు అవ్వదని చెప్పేసి మేము కూడా ఎంతో కొంత ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో తెలియజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు
తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.